ఏపీ రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో ప్రభుత్వం వన్ సైడ్ లో వెళ్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎల్పీ విమర్శించింది. బలవంతంగా భూములు లాక్కోవడం అన్యాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎల్పీ అభిప్రాయపడింది. దీని గురించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. 29 గ్రామాలకు సంబంధించిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి శాసనసభా పక్షం ప్రస్తుతం గ్రామాల్లో పర్యటిస్తుంది. రైతులను స్వయంగా కలిసి వారితో మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం మొత్తం మాట్లాడేందుకు ఎమ్మెల్యేలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటివరకు చూశారు, కొంతమంది రైతులతో కూడా మాట్లాడారు. ఎలాంటి అభిప్రాయం వారి నుంచి వ్యక్తం అవుతుంది? మేము మొదటి నుంచి చెప్తానే ఉన్నాం. ఇక్కడ రాజధానికి తీసుకున్నటువంటి 29 గ్రామాల్లో దాదాపు 9-10 గ్రామాల్లో 1 ఎకరం కూడా పొలం ఇవ్వడానికి సిద్ధంగా లేవని చెప్పి రైతులు చెబుతున్నారు. అదేవిధంగా మిగిలిన గ్రామాల్లో అయితే కొంతమంది ఇస్తామని, కొంతమంది ఇవ్వమని చెప్పి చెబుతున్నారు. మా పార్టీ తరఫున మేము రాజధానిని ఇక్కడ పెడతానికి వ్యతిరేకం కాదు, కానీ ఇస్తానన్నటువంటి రైతుల దగ్గర పొలాలు తీసుకోండి, ఇవ్వనన్నటువంటి రైతులను వదిలేయండి. కొన్ని అయితే కనుక 3 పంటలు పండేటువంటి పొలాలు ఉన్నాయి. చాలా విజయవాడకు దగ్గరగా ఉన్నటువంటి పొలాలు, ఆల్రెడీ మంచి రేట్లు ఉన్నటువంటి పొలాలు. వాటిని ఇప్పుడు చంద్రబాబు వచ్చి రేట్లు తగ్గించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మేము కనుక మా ఎమ్మెల్యేల బృందం పర్యటిస్తుంటే రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మమ్మల్ని కాపాడమని చెప్పి, మాకు అండగా ఉండమని చెప్పి, మేము ఎట్టి పరిస్థితుల్లో పొలాలు అవసరమైతే ప్రాణత్యాగాలకైనా సరే మేము సిద్ధమని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అవసరమైతే ఈ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తీసుకొస్తాం. ఇక్కడ పొలాలు ఇవ్వమన్నటువంటి రైతాంగానికి పూర్తిగా అండగా ఉంటాం. చంద్రబాబు కాదు, చంద్రబాబు నాయుడు బాబు వచ్చినా కూడా ఇక్కడ పొలాలు ఇవ్వనటువంటి రైతుల దగ్గర 1 ఎకరం కూడా తీసుకోలేడు. కానీ ముఖ్యంగా 3 పంటలు పండే పొలాలు, వాళ్ళకి మంచి ఆదాయం వచ్చే పొలాలు తీసుకోవటం, అదేవిధంగా మంచి విలువైన పొలాలను కూడా తీసుకోవటం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి అంత దూరం నుంచి వచ్చి మాకేంటి నిత్యం చంద్రబాబు నాయుడు గారు మంత్రులు రైతులు ముందుకు వస్తున్నారు, 20,000 ఎకరాలు ఇప్పటికే కూడా తీసుకోవడం జరిగింది, స్వచ్ఛందంగా ఇస్తున్నారని చెప్తున్నారు. కానీ ఇక్కడ వాస్తవాలు చూస్తుంటే ఎవరు కూడా ముందుకు వచ్చి ఇచ్చే పరిస్థితిలో లేరు. వీరంతా కూడా తీవ్రంగా వ్యతిరేకించే పరిస్థితి ఉంది. కాబట్టి 20,000 ఎకరాలు ఎలాగ వాళ్ళు తీసుకున్నారో, మరి ఎలాగ రైతులు ముందుకు వచ్చారో మాకైతే తెలియట్లేదు. కానీ ఇప్పుడే చెప్తున్నారు కదా, ఈరోజు మా సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరికీ కూడా మా సమస్యలు చెప్పి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసి మళ్ళీ మా భూములు ఎవరైతే ఇచ్చేసారో వాళ్ళందరూ కూడా తిరిగి ఇప్పిస్తాము అన్న నమ్మకంతో వస్తుంటే, ఎప్పుడూ లేనటువంటి విధంగా 500 పైగా పోలీసులను ఇక్కడ దించి ఎక్కడ ఎవరితో మాట్లాడనికుండా, గ్రామాల నుంచి జనం బయటికి రానికుండా ఎలా కట్టుదిట్టం చేశారు. అది మీరి మరి వాళ్ళందరూ కూడా ఎలా వచ్చి మాతో మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడే చూశారు. కాబట్టి నిజంగా స్వచ్ఛందంగా రైతులు ఇచ్చేలాగుంటే పోలీసులు ఇంతమందిని దించి గ్రామాల్లో ప్రజల్ని నిర్బంధించాల్సిన అవసరం ఏముంది? రెండోది, ల్యాండ్ పూలింగ్ చట్టం ఏదైతే వాళ్ళు చెప్తున్నారో అది నిజంగా వ్యతిరేకం అనేది మన అసెంబ్లీలో కూడా పోరాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. రాజేందర్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, గుజరాత్ ఇష్యూని మరి ఎగ్జాంపుల్గా చెప్తూ ఇది కరెక్ట్ కాదని కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా వాళ్ళు మా ప్రభుత్వం మా ఇష్టం అన్నట్టు మొండిగా వారి సొంత ఇంటి వ్యవహారంలాగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ఈ రాష్ట్ర రాజధానికి సంబంధించిన విషయంగా వాళ్ళు పరిశీలించడం లేదు. పూలింగ్ రాజధాని అని చెప్పి రైతులు ఇంత బలవంతంగా బుల్డోజ్ చేసి తీసుకోవడం అనేది చాలా దుశ్చర్య. ఖచ్చితంగా ఏదైతే వాళ్ళ మనోభావాలకి ఇబ్బంది పెట్టే దుశ్చర్యలు చేస్తే దాని వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నాం కనుక ఖచ్చితంగా ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిబ్బంది అంతా, ఎమ్మెల్యేలంతా ఈరోజు ఈ పర్యటన నిజంగా రేపొద్దున రైతుల కష్టాలకు, రైతుల సమస్యలపై పోరాటాలు చేయడానికి ఖచ్చితంగా ముందుంటుంది. అయితే పిల్లలు చదువుకోవాలంటే కూడా దాన్ని ఫీజు డబ్బుల కోసం మేము బ్యాంకుల్లో పెట్టుకుని తెచ్చుకుంటాం. ఇప్పుడు ఆ పొలం కూడా ఉన్నది తీసేసుకుంటే మేము దేని మీద ఆధారపడి బ్రతకాలని చెప్పి మహిళలు విపరీతంగా మరి బాధపడతా ఉన్నారు. ఖచ్చితంగా మహిళల ఉసురు తగులుతుంది ఈ ప్రభుత్వానికని మేము పూర్తిగా నమ్ముతా ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు గత ఎన్నో రోజుల నుంచి పొలాలు ఎలా లాక్కోవాలి, భూములు ఎలా లాక్కోవాలి రైతుల దగ్గర నుంచి అని చెప్పి చెప్తా ఉన్నారు. సింగపూరు నుంచి మరి ఇంజనీర్స్ని తీసుకొచ్చి సింగపూర్ స్థాయిలో మేము ఇక్కడ మరి రాజధాని నగరాన్ని ఏర్పాటు చేస్తామని అంటున్నారు. కానీ ఒక్కరు కూడా ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ గురించి, డ్రైనేజ్ వ్యవస్థను ఏం చేస్తారో ఒక్కరు కూడా
క్లారిటీ ఇవ్వటం లేదు. ప్రాంతంలో ఉండే రైతులు వాళ్ళ సమస్యలు వినాలి, ఇష్టం లేని భూములు, ఇష్టం లేని రైతుల దగ్గర కూడా భూములు ఇవ్వాలని కూడా పోలీసుల్ని పెట్టుకొని బెదిరిస్తూ ఉన్నారని కూడా చాలామంది కూడా జగన్మోహన్ రెడ్డికి చెప్పుకోవడం జరిగింది. అందుకని ఆయన ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఒక 50 మంది ఎమ్మెల్యేలను కూడా ఈరోజు రావడం జరిగింది. ఇప్పుడే చూస్తూ ఉన్నాం, ఈ తోటలో చూసిన తర్వాత కూడా ఈ తోట యజమాని కూడా చెప్తా ఉన్నారు, నేను వస్తూ ఉంటే మా ఇబ్బందులు ఇక్కడున్న జరిగే లోపాలు చెప్పడానికి మేము వస్తూ ఉంటే నన్ను 2 చోట్ల కూడా పోలీసులు ఆపడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఒక 1000 మంది పోలీసులు చెక్ పోస్టులు అక్కడక్కడ పెట్టేసేసి మోహరించి రైతుల్ని ఎవరైనా వచ్చేసి వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి కూడా వీలు లేకుండా కూడా ప్రభుత్వం ఒత్తిడి చేసి వాళ్ళని కట్టడి చేస్తామని చెప్తా ఉంది. చేసిన తర్వాత ఈ 29 గ్రామాల్లో రైతులతో పాటు రైతాంగాన్ని నమ్ముకొని ఈ పొలాల మీద జీవనం చేస్తున్నటువంటి వేలాది మంది దళితులు, గిరిజనులు, పేద వర్గాలందరూ కూడా ఉన్నారు. వాళ్ళకు సంబంధించి వేలాది ఎకరాలు అసైన్మెంట్ భూములు ఈ 29 గ్రామాల్లో ఉన్నాయి. ఇప్పుడు పట్టా ఉన్నటువంటి రైతాంగానికి ఏ విధంగా నష్టపరిహారం చెల్లిస్తూ ఉన్నారో వీటిని లంక భూములు అంటారు. అసైన్మెంట్ భూముల్ని లంక భూములు అంటారు. ఈ లంక భూములను నమ్ముకొని చాలామంది పేదవాళ్ళు ఈ ప్రాంతంలో జీవనం సాగిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ భూసేకరణ చట్టం ప్రకారం పట్టా ఉన్నటువంటి రైతాంగానికి ఏ విధమైనటువంటి రాయితీలు, నష్టపరిహారం ఇస్తూ ఉన్నారో అదేవిధంగా ఈ లంక భూములకు సంబంధించి కూడా పేదవాళ్ళందరికీ కూడా పరిహారం ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం.